Audio Jungle. Okay, sir. Super. Okay. Beautiful. Congratulations. Okay, sir. ఓకే ఇప్పుడు ఎవరు లేరు మంచిగా అన్న చాలా పెద్ద ఇలా ఇటు చూడండి సార్ ఓకే సార్ డన్ థ్యాంక్ యూ ఫోన్ తర్వాత రోజు హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో సర్దార్ సర్వాయి పాపన్న సేన అధ్యక్షుడు జై హింద్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందినటువంటి 2000 మంది సర్పంచ్లకు ఈరోజు సన్మానం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వారందరూ కూడా గౌడ కులానికి చెందినటువంటి సర్పంచులు. ఈ విధంగా విజయం పొందడం అనేది ఒక గౌడ బిడ్డగా ఇంతమంది 2000 మంది గౌడ బిడ్డలు విజయం సర్పంచ్గా పొందడం అనేది నేను చాలా సంతోషిస్తున్నాను. ఇవాళ తెలంగాణలో రేవంత్ అన్న ప్రజాపాలన కొనసాగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఎవరైతే ఇప్పుడు గెలిచిన సర్పంచులందరూ కూడా ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండి ఈ ప్రజాపాలన ఇచ్చేటటువంటి పథకాలను ప్రజల వద్దకు చేర్చే విధంగా మరియు గ్రామానికి ప్రథమ పౌరుడు సర్పంచ్ కాబట్టి గ్రామాల్లో శాంతియుతంగా పరిపాలన సాగించాలి. ఇవాళ సర్పంచ్ యొక్క విజయం ఒక ఎమ్మెల్యేకు దక్కుతుంది, ఒక ఎంపీకి దక్కుతుంది. వాళ్ళ సర్పంచులు గెలిస్తేనే వాళ్ళ ఎమ్మెల్యేలు గెలుస్తారు, ఎమ్మెల్యేలు గెలిస్తేనే ముఖ్యమంత్రి గారు గెలుస్తారు, ముఖ్యమంత్రులు గెలిస్తేనే ప్రధానమంత్రి వరకు కూడా గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి సర్పంచ్ పదవి అనేది ఎంతో కీలకమైనది రాజకీయాల్లో. కాబట్టి ప్రతి ఒక్క గ్రామంలో కూడా శాంతియుతంగా మీరు పరిపాలన అందించాలి. ఇప్పుడు గెలుపొందిన గౌడ బిడ్డలందరూ కూడా ముందు కూడా ఇంకెన్నో ఉన్నత పదవులను అలంకరించాలని మరొకసారి వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇంత మంచి కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు, అతిథిగా పిలిచినందుకు, వారందరికీ సన్మానం చేసే అవకాశం నాకు కల్పించినందుకు మరొకసారి సర్వాయి పాపన్న సేన టీం అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమానికి చేసిన యాదుల శ్రీనన్నకి మరియు పల్లె లక్ష్మణ్ గౌడ్ గారికి, జై హింద్ గౌడ్ గారికి, దంజయ్ గౌడ్ గారికి, ఇంకా నీతి శ్రీకాంత్ గౌడ్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణలో గౌండ్లోళ్ళు బీసీలు ఓసీల మీద కూడా సర్పంచ్ గెలిచారు. ఒక్కొక్కరు 1 కోటి 2 కోట్లు 50 లక్షలు గెలిచారు. వాళ్ళకి రిజర్వేషన్ లేదు, ఏం లేదు. జనరల్ కూడా గెలిచారు. మేము ఏమంటున్నాం అంటే బీసీ లీడర్లకు మీరు ఎవ్వరు కూడా రిజర్వేషన్ అడగొద్దు. 42 అని కానీ అదని కానీ మనం 60% మనం ఉన్నాక ఎన్నికలలో గెలిచి వస్తే మజా వస్తుంది. వాడెందుకు ఇస్తాడా? హైకోర్టు అంటాడు, సుప్రీంకోర్టు అంటాడు, ఈ కోర్టు అంటాడు, ఆ కోర్టు. అది వద్దు. దానికి నేను వ్యతిరేకం. కాబట్టి మనం ఎన్నికలలో గెలిచి రావాలి. రేపు మున్సిపల్ చైర్మన్లు ఉన్నాయి బీసీలు, రేపు అసలు జడ్పీటీసీ ఎంపీలు ఉన్నాయి. మనం గెలిచి రావాలి. కానీ 12,000 మంది సర్పంచ్లకు 6,000 మంది బీసీలే గెలిచిరు. రిజర్వేషన్ గెలిచిరా. నేనేం చెప్తున్నా, సర్పంచ్లకు కానీ జడ్పీటీసీలకు కానీ మనం ఎన్నికల్లో గెలిచిన వారిని అడుకోవడం అనేది సర్దార్ పాపన్న కాన్సెప్ట్ కాదు. సర్దార్ పాపన్న సినిమా హీరోగా చెప్తున్నా. ఎన్నికల్లో గెలవాలి. మేము ఏప్రిల్ 18 నాడు మన రేపల్లె నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మీటింగ్ పెడుతున్నా. అందరికీ అన్ని కులాలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మీటింగ్ పెడుతున్నా. కాబట్టి
ఆడ కూడా మేము చేస్తాం. నెక్స్ట్ మన సమ్మక్క సారక్కలు కూడా చేస్తాం 1 లక్ష మందితో. ఈడ మాత్రం 1 లక్ష మందితోటి ఈడ చేస్తున్నాం. మన రేపేళ్ళు చేస్తున్నాం. ఇంతే సబ్జెక్ట్. జై సర్వాయి సర్దార్ పాపన్న.